వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2019-24 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ ఒక అంతర్జాతీయ స్థాయి స్కామ్. నేను అనేది ఏంటంటే, బహుశా దేశంలో ఏ దేశంలో అయినా 1,30,000 కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్, నో డిజిటల్ పేమెంట్, నో చెక్ పేమెంట్ ఆర్ ఫోన్పే, ఓన్లీ క్యాష్. ఆనాడు ప్రైమ్ మినిస్టరు మోడీ గారు డిజిటల్ ఇండియా అని చెప్పి పదే పదే చెప్పాడు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని. ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిఐడికి. మీరేదో 3,200 కోట్లు అంటున్నారు మీరు, కానీ అన్అఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్లోకి తీసుకోవటంలా. నేను ఒక మాట అంటాను, ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క, సిఐడి లెక్క, నేను తర్వాత కూర విషయాలు చెప్తా. 3,200 కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు? అసలు అప్పుడు కూడా 19-14, బిట్వీన్ 19 and 14 ఇన్ని వేల, మోర్ దాన్ 1 lakh crores, 1,30,000 కోట్లు ట్రాన్సాక్షన్. దానికి అసలు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సిబిఐ కానీ ఈడీ కానీ. ఇప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది, క్లియర్గా సమాచారం బయటకు వస్తుంది, ఎవిడెన్సు. ఇంకా ఎందుకు ఈడీ ఎంటర్ కాదు? నేనేమంటానంటే, బోఫోర్స్ కుంభకోణం 2089 రాజీవ్ గాంధీని కొంప ముంచేసింది. 60 కోట్లు. బోఫోర్స్ కుంభకోణం ఓన్లీ 60 crores. అయిపోయినాడు రాజీవ్ గాంధీ పాపం. 2014 2G స్కామ్, మన్మోహన్ సింగ్ అయిపోయినారు. ఈ 2 స్కామ్స్తో అసలు నేషనల్ పార్టీ గుర్తు, జాతీయ హోదా కోల్పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బట్ అది 60 కోట్లయితే, ఒక దేశంలో ప్రధానిని ప్రజలు మట్టుపెడితే ఇదంతా ఆషామాషి కేసా ఇది? ఆషామాషి కేసా ఇది? అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, మీరు లెక్కలేసినారు, మధ్యలో కరోనా, ఓన్లీ కరోనా టైంలో 2020 మార్చి 23 నుంచి మే 4 ఓపెన్ చేసేసారు, షాప్స్ క్లోజ్ అయింది, లెస్ దాన్ 2 months. ఒక మాట నేను అడుగుతుండా, 2018-19లో ఐఎంఎల్ కేసెస్ 3,84,000. మధ్యలో జగన్మోహన్ రెడ్డి టైంలో 2021 1,87,000, 1,87,059,131 కేసులు కేసులు అంటే 3,84,000 నుంచి 1,87,000. ఒకే ఊళ్ళో అగ్రి కరోనా. 21-22 2,63,000 కేసులు. బీర్ కేసెస్ అయితే పర్ మంత్ 18-19లో 23 లక్షల కేసెస్, 19-20లో 17,74,000, 20-21లో 4,75,000, 22-23లో 6,79,000. నేనేమంటానంటే, ఇక్కడ జరిగిన దోపిడీ కేసుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బ్రాండ్కి, చీప్ బ్రాండ్కి 150 రూపాయలు. నేను ఉండింది చెప్తుండా. ఇంకొక బ్రాండ్కి 250, ఇంకో బ్రాండ్కి 350, 600. ఒక కేస్ అంటే 48 స్మాల్ బాటిల్స్, క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి. అవి సపోజ్ ఒక దాంట్లో ఒక బాటిల్ 150, 250కి అమ్ముతారు బయట. ఇది త్రూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్కానింగ్ చేసి షాప్స్కి పంపిస్తారు. ఇక్కడ కసిరెడ్డి అండ్ టీం, జగన్మోహన్ రెడ్డి టీం చేసింది ఏంటంటే,
స్కానింగ్కి పోకుండా, డిపోకి పోకుండా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిపోకి పోకుండా డిస్టిలరీ టు నేరుగా సేల్స్. ఎందుకంటే ఆ స్టాఫ్ వాళ్ళు పెట్టుకున్న షాపులు, అది ఎంత అని ఈరోజు సిట్ తేల్చాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన సేల్స్ అంతకుముందు తెలుగుదేశం టైంకి ఇప్పటికీ మధ్యలో ఎందుకు వచ్చింది ఇది? ఎందుకంటే అనఫిషియల్ సేల్స్, డిపోకు పోకుండా నేరుగా అమ్మిన సేల్స్ ఎంత? అందుకని 3,200 కోట్లు కాదు, మోర్ దెన్ 10,000 crores, 10,000 కోట్ల పైన. నేను సజ్జల శ్రీధర్ రెడ్డి ఈరోజు అరెస్ట్ అయినాడని వచ్చింది, ఎస్పీవై ఇండస్ట్రీ నంద్యాల. ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు. నేను నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు మాతో ఉన్నాడు. ఆ తర్వాత 19 గవర్నమెంట్ మారిన తర్వాత పత్రికల్లో వచ్చే వార్తలు విని సజ్జల శ్రీధర్ రెడ్డికి నేను ఫోన్ చేసి అడిగా, ఏందయ్యా మీ డిస్టిలరీలు మీదేదో వాళ్ళు పెత్తనం చేస్తున్నారంటే, అన్న మా ఎస్పీవై ఇండస్ట్రీ మేము కష్టపడి పెట్టుకున్న డిస్టిలరీ మిథున్ రెడ్డి చేతిలోకి వెళ్ళిపోయిందని నాకు చెప్పాడు స్వయంగా. ఈరోజు అరెస్ట్ అయి ఉన్నాడు. ఇది ఎక్కడన్నా డెమోక్రసీలో నువ్వు డిస్టిలరీ వ్యాపారం చేసేదాన్ని, ఆఖరికి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఎంపీకి సంబంధించిన మెక్డవల్ డిస్టిలరీ సింగరాయకొండలో మూసుకునే పరిస్థితి వచ్చింది. మెక్డవల్ కంపెనీ మీరు అడిగిన లంచాలు మేము ఇలేమంటే మూసేసి, నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మూసేయండి, మేము తయారు చేసి అమ్మండి, అయ్యే తాగి చావండి. డెమోక్రసీ అసలు ప్రజాస్వామ్యం బతికిందా లాస్ట్ 5 years? వైసీపీలో దురదృష్టకరమైన పరిస్థితులు. అందుకే నేను చెప్తుండా, మీ పార్టీ ఇప్పుడు ఎస్జిఎస్ ల్యాబొరేటరీ, అది టాప్ ల్యాబొరేటరీ, ఎస్జిఎస్ ల్యాబొరేటరీ చెన్నై, ఐఎస్ఐ మార్క్ ఉంది. వాళ్ళు ఏమిచ్చారు టెస్టులలో? ఒక్కొక్క బ్రాండ్ 3 బ్రాండ్లు వాళ్ళు టెస్ట్ చేశారు. ఆంధ్రా గోల్డ్, 9 సీహార్స్, సిల్వర్ స్లైఫ్ విస్కీ. ఆంధ్ర గోల్డ్ విస్కీలో టెస్ట్ చేస్తే కనుగొన్న విష రసాయనాలు పైరోగలాల్, ఐసోపులరిక్ యాసిడ్. ఏ బ్రాండ్లో? ఆంధ్ర గోల్డ్ విస్కీలో విషపూరిత రసాయనాలు పైరోగలాల్, ఐసోపులరిక్ యాసిడ్. రెండో బ్రాండ్ సిల్వర్ స్ట్రైప్ విస్కీ, దాంట్లో ఏం కనుగొన్నారు? పైరోగలాల్, ఐసోపులరిక్ యాసిడ్, డైఇథనాల్ థాలేట్. ఎస్జిఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన మూడో బ్రాండ్ సీహార్స్ విస్కీ, దాంట్లో పైరోగలాల్, ఐసోపులరిక్ యాసిడ్, డైఇథనాల్ థాలేట్. దీంట్లో ఇవి తాగితే వచ్చే మనుషులకి ఆరోగ్యాలు పోవటం, ప్రాణాలు పోయేదానికి కారణాలు దీంట్లో రసాయనాల గురించి చాలా క్షుణ్ణంగా రాసి ఉంది. నేను అప్పట్లో 3 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. 2020 మే 5వ తేదీ నేను చెప్పా, 2023 జూన్ 14 చెప్పా, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పా, 2023 అక్టోబర్ 16 చెప్పా. ఏం ఉపయోగం? మాకెవరు ఎదురు, మాకు డబ్బుంటే చాలు అనుకున్నారు. నేనేమంటాను, మనుషుల ప్రాణాలు తీసే హక్కు నీకు ఎక్కడిది అంటాను. ఈరోజు పెహల్గాంలో 26 మంది చనిపోతే ప్రపంచం అన్యాయంగా చనిపోతే, ఇక్కడ నీ మందు దాగి, ఈ మందు దాగి, కల్తీ మద్యం తాగి చనిపోయింది ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. మేము పొగతోట ఏరియా ఉంది నెల్లూరు టౌన్లో, అక్కడ నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి. 70%, 80% అక్కడే ఉంటాయి. మేము అక్కడికి చాలామంది పేషెంట్స్ చూడడానికి పోయినాం. చనిపోయిన పేషెంట్స్, ఈ మందు దాగి చచ్చిపోయినాడయ్యా అని వాళ్ళ కుటుంబం రోధిస్తుంటే డాక్టర్స్ చెప్పేవాళ్ళు, కేవలం లివర్ దెబ్బతిన్నది ఆ మందు దాగి, ఆ చీప్ లిక్కర్ దాగి. దానికి ఎవరు కారణం అంటాను? ఒక ముఖ్యమంత్రి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఆ ప్రజల ప్రాణాలు తీయటం, ప్రజల జోబిల్లో డబ్బులు తీసుకోవటం, ప్రజల ప్రాణాలు తీయటం ఎక్కడన్నా చూసామా అని అడుగుతున్నా నేను. అందుకని దీనికి వెంటనే ఢిల్లీలో కేజ్రీవాల్ 100 కోట్లు, ఒక ముఖ్యమంత్రి
ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఇంతమందిని అరెస్ట్ చేశారే 100 కోట్లకి ఈడీ. ఇక్కడ ఇంచుమించు 10,000 కోట్లు. ఇక్కడ 2 రకాల ఎంక్వైరీ జరగాల. అది సిట్ లెవెల్లోనే అయిపోద్దా, లేకపోతే సిబిఐ, ఈడీ చేస్తా. ఒకటి డబ్బు దోచుకోవటం, 2 అనఫిషియల్ సేల్స్ చేసుకోవటం, 3 నాసిరకం మందు తాగిచ్చి ప్రజల్ని ప్రాణాలు తీయటం. ఒక మనిషికి ఏదన్నా జరగరానిది జరిగి, ఒక కర్రో కత్తో జరిగి మనిషి ప్రాణం పోతే ఆవేశంలో జైలు శిక్ష వేస్తారు, యావజ్జీవ కారాగార శిక్ష. ఇక్కడ ఎన్ని వేల కుటుంబాల ఎన్ని వేల మంది ప్రాణాలు తీసి లక్షల మంది అనారోగ్యానికి కారణమైన దాని గురించి మీకు ఏమని చెప్పాలా అని చెప్పేసి అడుగుతుండా. ఈ సేల్స్ చూసుకోమంటుండా. ఓన్లీ 42 డేస్ బ్రాందీ షాపులు మూసారు కరోనా టైంలో. 42 రోజులు మూసారు, కొరప్పుడు తెరిచారు. ఎందుకు మధ్యలో ఇంత పెద్ద ఎత్తున సేల్స్ పడిపోయినాయో చెప్పాలా. అక్కడికి ఎంత అంటే ఆ డబ్బు మీద మోజు ఏంటంటే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు ఒక 3 సీసాలు తెచ్చుకోవచ్చు. చట్టం అది, ఎప్పటి నుంచో ఉన్న చట్టం. అది కూడా బార్డర్లో ఆపేసేసి ఒక్క సీసా కూడా తెచ్చుకోవడానికి లేదు. మేము చెప్పిందే తాగాలంటే ఏంటి? డెమోక్రసీ సచ్చిందని చెప్పేసి నేను చెప్పింది అందుకే, అంతకంటే ఇంకొకటి లేదు. ఈరోజు ఈ 2 రకాల ఎంక్వైరీ, ఒకటి డబ్బు, ఒకటి ప్రజల ప్రాణాలు, 2 చేయాలని చెప్పేసి నేను కోరుతుండా.